ఈ గాగ్రా చూసారు కదండీ! ఈ గాగ్రా లెహెంగా ఇది చిన్న పాపదండి. హాఫ్ శారీ ఫంక్షన్‌కి. మనం దీని మీద అయితే షేప్ బ్లౌజ్ కుట్టమన్నారు. నేనైతే షేప్ బ్లౌజ్ కుట్టట్లేదు. ప్రిన్స్ కట్ పెట్టేస్తున్నాను. షేప్ బ్లౌజ్ అనేది ఇప్పుడు పెద్దోళ్ళే చక్కగా షేప్ బ్లౌజులనేది కుట్టించుకోవట్లేదు. ప్రిన్స్ కట్టే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు చిన్న పాపకి కుట్టి మళ్ళీ లెహెంగా కూడా వేయరింకా మనం షేప్ బ్లౌజ్ కుట్టామంటే. అదే ఇలా ప్రిన్స్ కట్ కుట్టామనుకో హాఫ్ శారీకి హాఫ్ శారీ ఉండిద్ది. క్రాప్ టాప్ ఉండిద్ది. అన్నిటికీ యూజ్ అవుతుందండి. ఒక కటింగ్ వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉండిద్ది. ఈ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అయితే యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను చూడండి. ఫ్రంట్ ఏమో ఇలా ప్రిన్స్ కట్ పెట్టేసుకోవచ్చు. దీనికేమో నేను బుట్ట చేతులు ఇచ్చాను. బుట్ట చేతులు ఎప్పుడు కూడా ఈ పఫ్ అనేది పైన షోల్డర్ పఫ్ ఉండాలి. మనం స్టిచ్చింగ్‌లోనే ఇలా మడతేసి కుట్టడానికి బాగోదండి. ఎప్పుడైనా పఫ్ అనేది పైకి లెగుస్తూనే ఉండాలి. ఒక చేతిలో అయితే ఫోన్ ఉంది. అందుకని నీట్‌గా చూపెట్టలేకపోతున్నా. అలాగే మనం ఇది కటింగ్ చేయక్కర్లేదండి. కటింగ్ చేయకుండానే మనం ప్రిన్స్ కట్ ఇలా కుట్టేసుకోవచ్చనమాట. ఇది ఎలా కుట్టాననేది నేను ఆ వీడియోలో ఉంది. చెక్ చేసుకోండి. లేతే కొత్త వాళ్ళకి కూడా తొందరగా వచ్చేసిద్ది. అలాగే మనం లూజ్ పెట్టుకోవాలి. ఇది పొడవు ఎక్కువ పెట్టుకోవాలి 15 ఇంచెస్. 15 ఇంచెస్ పెట్టడం వల్ల మనకి పొడవు వస్తుంది. నడుమేం కనపడదు. అలానే ఇది కొంచెం డబుల్ టక్స్ వేయాలన్నమాట. ఒకవేళ ఒక టక్ టైట్ అయిపోయినా అటొకటి ఇటొకటి తిప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లేదంటే రెండు అలా మనం ఇప్పేసామనుకో లూజ్ అయిపోయిద్ది. ఆల్రెడీ ఇవన్నీ బయట ఊరోళ్ళేనండి. అందుకని మనం ఇలా డబల్ అడ్జస్ట్‌మెంట్ చేసే పంపిస్తాను నేను, వాళ్ళు ఇబ్బంది పడకుండా. ఒక కుట్టు ఇప్పామనుకోండి అటొకటి ఇటొకటి లూజ్ సరిపోతుంది. చాలామందికి ఇలా యూజ్ అవుతాయి అన్నమాట బయటోళ్ళకి వెళ్ళేవాళ్ళు. నేను మామూలు శారీ మీద బ్లౌజెస్ అయినా ఎక్కువ లూజ్ అనిపిస్తే నేను వాళ్ళకి డబుల్ టక్ వేసిస్తాను. ఇప్పుకోమని చెప్తాను. బ్యాక్ అయితే ఇలా హోల్ పెట్టాను. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వండి. ఈ పఫ్ హ్యాండ్ కూడా ఎలా కుట్టాను ఏంటి ప్రతిదీ వీడియోలో పెట్టేశాను. ఆ వీడియోలో ఇదే బ్లౌజ్ వీడియో తీసి పెట్టానండి. చూడండి అందరూ.